క్రైస్తవ విశ్వాసుల్లో ఉన్నటువంటి అతిపెద్ద పాపం ఏమిటి? నిజంగా దేవుని తీర్పు, దేవుని హెచ్చరికలు అనేవి ఎంతవరకు వాస్తవం? ఈ విషయాలను చర్చిద్దాం. ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలను మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో ప్రవక్త యొక్క జుట్టు కత్తిరింపుకు సంబంధించిన సంకేతమును గూర్చి, యెరూషలేముపై కత్తి పడటంను గూర్చి మరియు మిగిలిన శేషము రక్షించబడడంను గూర్చిన విషయాలను తెలుసుకుందామా? మారు మనసు నొందవా మానవా, తీరు తీరున వాక్యము విన్నను మారవా మారవా మారవా. మారు మనసు నొందవా మానవా, తీరు తీరున వాక్యము విన్నను మారవా మారవా మారవా. మారు మనసు నొందవా మానవా. దేవుడు నీకై నరునిగా క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తి గల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో యెహెజ్కేలు గ్రంథము 5 మరియు 6 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 5వ అధ్యాయం ప్రారంభంలో యెహెజ్కేలు ప్రజలకు మరొక ఉపమాన సంకేతాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయంలోని మొదటి 3 వచనాలను గమనిద్దాం. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరం చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములను చేయుము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరిగొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. ప్రియులారా, ఈ వచనాన్ని గనుక మొదటిసారి చదివినప్పుడు ఈ రోజుల్లో మనము చూసే ఎలక్ట్రిక్ రేజర్ ప్రకటనలాగా మనకు కనిపించి ఉండవచ్చు. కానీ ఆ కాలంలో అలాంటి సాధనాలు ఏమీ లేవు. అయితే మరి దీని అర్థం ఏమిటి? యెహెజ్కేలు ఒక యాజకుడిగా తన తల వెంట్రుకలు గడ్డము క్షౌరం చేసుకోవడము ఒక అసాధారణమైన పని. ప్రజలంతా అతని చుట్టూ చేరి బహిరంగంగా తనను తాను క్షౌరం చేసుకునే యెహెజ్కేలును చూసి ఉంటారని నేను ఊహిస్తున్నాను. క్షౌరం చేసుకున్న తర్వాత యెహెజ్కేలు వెంట్రుకలను జాగ్రత్తగా 3 భాగాలు చేశాడు. తను మొదటి భాగం తీసుకొని నగరం లోపల అగ్నితో కాల్చివేశాడు. ఇది ముట్టడి సమయంలో నగరంలో ఉన్న ప్రజలు అగ్నిలో నాశనం అవుతారని సూచిస్తుంది. ఇది నిజంగా జరిగింది. ఇక 2వ భాగాన్ని తీసుకొని కత్తితో నరికివేశాడు. ఇది ముట్టడి నుండి బయటపడిన ప్రజలు ఖడ్గము ద్వారా హతమవుతారని చూపిస్తుంది. ఇక 3వ భాగము గాలికి ఎగరవేయబడింది. ఇది యిర్మీయాను తమతో పాటు ఐగుప్తుకు తీసుకువెళ్ళిన వారిని సూచిస్తుంది. చివరగా యెహెజ్కేలు వస్త్రపు కొంగులో కట్టుకున్న కొన్ని వెంట్రుకలు దేవుని ప్రజల్లో కొద్దిమంది మాత్రమే నగరానికి తిరిగి వస్తారని సూచిస్తుంది.
ఇక ఎహెచ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. కరవు వచ్చియుండగా నీలో 3వ భాగమును తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును. ప్రియులారా, ఎహెచ్కేలు తీసుకువచ్చిన సందేశం ఇదే. దీని అర్థాన్ని అతడు చాలా స్పష్టంగా వివరించాడు. ఇక ఎహెచ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, ఈ ప్రకారము నేను నీ మీదికి క్షామమును దుష్ట మృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించెదను. యెహోవానగు నేనే ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ప్రియులారా, ఎహెచ్కేలు ఇచ్చిన ఈ హెచ్చరికను ప్రజలు పట్టించుకోలేదు. నాశనమైన యెరూషలేము ప్రజలు అనుభవించిన భయంకర బాధలు, దేవుని యొక్క తీర్పు వాస్తవమైనదని మనము ఈ మాటలను ఒక హెచ్చరికగా తీసుకోవాలి. కానీ మనము ఈ సంఘటనలకు చాలా దూరంగా ఉంటున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకునేవారు చాలా తక్కువ. క్రైస్తవులోని అతిపెద్ద పాపము దేవుని వాక్యాన్ని తిరస్కరించడం. ఈ హెచ్చరిక యెరూషలేము ప్రజలకు ఇచ్చినప్పటికీ ఇందులో మనకు కూడా సందేశం ఉంటున్నది. ఇదే విషయాన్ని బైబిలు మనకు ఉపదేశిస్తుంది. నా ప్రియ స్నేహితులారా, దేవుని తీర్పు ప్రారంభమైన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఈరోజు నీవు ఆయన స్వరాన్ని వింటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ వచనంలో నిజమైన ఇదిగో ఇప్పుడే అనబడే తరము ఎవరంటే, వారి నిర్ణయాన్ని వాయిదా వేయకుండా ఇప్పటికే దేవుని రక్షణను అంగీకరించినటువంటి వారు. ప్రియులారా, ఇక మనము 6వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఎహెచ్కేలు గ్రంథము చాలా క్రమబద్ధమైన పుస్తకం. ఇప్పటి వరకు మనము చూసిన ప్రవచనాలు ప్రధానంగా యెరూషలేమునకు సంబంధించినవి. కానీ ఇక నుండి ప్రవక్త తన దృష్టిని ఇశ్రాయేలు దేశం మొత్తం మీదకు త్రిప్పబోతున్నాడు. ఎందుకంటే తీర్పు అనేది దేశం మొత్తం మీదకు రాబోతుంది. ఎహెచ్కేలు నెబుకద్నెజరు చేత బందీగా తీసుకువెళ్ళబడిన 2వ సమూహంలో లేదా 2వ చెరలో ఉంటున్నాడు. వారు బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా యూఫ్రటిస్ నది నుండి వచ్చే గొప్ప కాలువ అయిన కెబారు నది దగ్గర వ్యవసాయ ప్రాంతంలో పనిచేస్తున్నారు. అయితే చాలామంది ప్రజలు ఇంకా ఇశ్రాయేలు దేశంలోనే ఉన్నారు. యెరూషలేము ఇంకా నాశనం కాలేదు. అబద్ధ ప్రవక్తలు మాత్రము ప్రజలకు అంతా బాగానే ఉంటుంది, చెరపట్టబడిన వారు త్వరలోనే తిరిగి వస్తారు అని ధైర్యపరిచే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఇర్మియా 70 సంవత్సరాలు చెరలో ఉండబోతున్నారని స్పష్టంగా చెప్పాడు. కానీ ప్రజలు మాత్రం అతని మాటలను ఏమాత్రము వినిపించుకోలేదు. అబద్ధ ప్రవక్తల సందేశము ఆశలను చిగురింపజేసేవిగా ఉన్నందున వారి మాటలను వారు విన్నారు. ఒకసారి ఒక పాస్టర్ గారు ప్రవక్తల గ్రంథాల్లోని దేవుని తీర్పుల గురించి ఒక సిరీస్ అనగా శీర్షిక ప్రసంగాలు చేసిన తర్వాత ఆ సమయంలో వారి చర్చిలోని ఒక ప్రముఖ సభ్యుడు చర్చికి రావడం మానేశాడు. అతడు వెళ్ళిపోయే ముందు, ఇలా నేను చర్చికి ఆదరణ మాటల కోసం వస్తాను, కానీ ఇక్కడ అవి నాకు దొరకట్లేదు అని అన్నాడట. ఇంతకీ దాని అర్థం ఏమిటంటే ఆ వ్యక్తికి దేవుని వాక్యాన్ని వినడం ఇష్టపడలేదు. తర్వాత కొద్ది రోజులకు తెలిసింది ఏమిటంటే, అతని వ్యాపార లావాదేవీల వ్యవహారాలను బట్టి అతనికి ఆదరణ కలిగించే మాటలు కాదు, కానీ అతనికి ఆ తీర్పు సందేశాలు అవసరమైనవని తెలిసింది. అవి అతని పాపాలను ఎత్తి చూపాయి గనుక వాటిని అతడు ఎదుర్కోలేకపోయాడు. ఇక మరొక సోదరి ఆ చర్చికి రావడం మానేస్తూ ఇలా అంది, ఈ పాస్టర్ గారు నేను చాలా బాధపడేలా మాట్లాడేవారు, ఇప్పుడు నేను వెళ్ళే చర్చిలో పాస్టర్ గారు నాకు అన్నీ మంచిగా అనిపించే మాటలనే మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించారా? నిజం చెప్పాలంటే ఆమె వెళ్ళే చర్చి ఒక అబద్ధ బోధను వ్యాప్తి చేసే సంఘం, అనగా ఒక కల్ట్ చర్చ్. అక్కడి ప్రసంగాలు ఏమిటంటే స్నేహితులను ఎలా చేసుకోవాలి, ప్రజలను ఎలా ప్రభావితం చేయాలి అనే వంటివి. అది పాజిటివ్ థింకింగ్, అనగా
సకారాత్మక ఆలోచన పైన దృష్టి పెట్టింది. అది ఏమని బోధిస్తున్నదంటే, మీరు మంచిగా అనుకోండి, మీ మనసులో అంతా మంచే జరుగుతుంది అనేది. ప్రియులారా, కానీ నేను మీతో స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క వాక్యం అలా ఉండదు. 6-7 అధ్యాయాల్లో తీర్పుకు సంబంధించి మనము 2 సందేశాలను కలిగి ఉన్నాం. ఇక యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ప్రియులారా, ఈ వచనం రాబోయే 2 సందేశాల్లోని మొదటి సందేశానికి దారిని చూపిస్తుందని గ్రహించగలం. 7వ అధ్యాయంలోని 2వ సందేశం కూడా ఇదే విధంగా ప్రారంభమవుతుంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ప్రజలు యెహెజ్కేలు చెప్పిన దాన్ని అంగీకరించలేదు, కానీ అతడు వారితో ఇలా అంటున్నాడు, నేను మీతో నా స్వంత ఆలోచనలు పంచుకోవడం లేదు, నా ఆశలు లేదా ఇలా జరిగితే బాగుండును అని చెప్పట్లేదు. అయితే నేను మీకు దేవుడు చెప్పిన దాన్ని మాత్రమే చెప్తున్నాను. ప్రియులారా, ఈ 2 సందేశాలు కూడా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు అనే మాటతో ముగింపబడడం గమనించదగిన విషయం. దేవుడు వారిపై ఈ తీర్పును పంపించడానికి గల కారణం వారు ఆయనే ప్రభువని తెలుసుకోవాలి అనేది. ఈ తీర్పులోని ఒక ఉద్దేశం ఏమిటంటే, ప్రజలు దేవుడు పరిశుద్ధుడైన దేవుడని గ్రహించాలి. ఈ లోకానికి దేవుడు పరిశుద్ధుడని తెలియబడాలి. వాస్తవానికి మనము దేవుడు ప్రేమ స్వరూపి అనే వాస్తవం పైనే ఎక్కువ దృష్టి పెట్టాం. దేవుడు ప్రేమ అనేది నిజమే, కానీ అది పూర్తి సత్యం కాదు. మనము నాణ్యం యొక్క మరొక వైపు చూడాలి. దేవుడు పరిశుద్ధుడు మరియు దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు. మీరు అవిధేయతతో ఆయనకు వ్యతిరేకంగా తిరిగి ఆయనను తిరస్కరించి ఆయన రక్షణను అంగీకరించలేకపోతే ఇక మిగిలి ఉన్న ప్రత్యామ్నాయం దేవుని తీర్పు మాత్రమే. ప్రియులారా, నేటి మనుషులు తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు తాము పాపులమని అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడరు. దేవుడు ఉనికిలోనే లేడు అని చెప్పి తమను తాము మోసం చేసుకుంటున్నారు. చాలా సంవత్సరాల క్రితము పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చాప్లైన్ అనగా మత బోధకుడిగా పనిచేసిన ఒక ప్రతిభావంతుడైన యూదుడైన యువకుడు దేవుడు లేడు అని నిరూపించడానికి ప్రయత్నించాడు. అతని వాదన ఇదే: హీబ్రూ బైబిల్లోని దేవుడు తన ఎంచుకున్న ప్రజలకు నమ్మకమైన విమోచకుడిగా చిత్రీకరించబడ్డాడు, కానీ నాజీల చేతిలో కనీసము 60 లక్షల మంది యూదులు మరణించారు. అతడు ఇలా రాశాడు, నేడు ఈ నిబంధన దేవుణ్ణి నమ్మాలంటే ఇశ్రాయేలు సృష్టికర్త తన ప్రజలను మరణ శిబిరాలకు పంపడానికి అడాల్ఫ్ హిట్లర్ అనే వ్యక్తిని తన ఉగ్రత దండముగా ఉపయోగించాడని మీరు తప్పకుండా అంగీకరించాలి. దీనిని నమ్మేంత సామర్థ్యం నా వద్ద లేదు. ఈ చనిపోయిన దేవుణ్ణి పునరుత్థానం చేయడానికి అస్తిత్వవాదుల విశ్వాస దాడికి కూడా సాధ్యం కాదు అని వ్రాశాడు. ప్రియులారా, ఈ యువ రబ్బీ అనగా బోధకుడు దేవుని మరణాన్ని ఒక సాంస్కృతిక ఘటనగా చర్చిస్తున్నాడు. పైగా విచారకరమైన విషయం ఏమిటంటే, అతడు దేవుడు లేనే లేడు అనే ముగింపుకు వచ్చాడు. ఎందుకంటే తన దృష్టిలో ఈ నిబంధన దేవుడు ఇశ్రాయేలును కేవలము రక్షించేవాడుగాను, వారికి ఏ హాని రాకుండా కాపాడాల్సిన వాడుగానే ఉండాలి. కానీ అతడు పూర్తిగా విస్మరిస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, యెహెజ్కేలు స్పష్టంగా చెప్పినట్లు తీర్పు తీర్చబడిన ప్రజల్లోనే తప్పు ఉండవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట తిరుగుబాటు చేశారు, ఆయనను తిరస్కరించారు. వారికి ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు మరియు ఆ భాగ్యం వారిపై బాధ్యతను మోపింది, కానీ వారు దానికి తగినట్లు జీవించలేదు. ప్రియులారా, యెహెజ్కేలు ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడని తెలుసుకొనినట్లు ఈ తీర్పును మీ మీదకు పంపుచున్నది దేవుడే. దేవుని తీర్పు భయంకరమైనది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో పౌలు ఈ విధంగా తెలియజేస్తుంటున్నాడు, కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. అవును ప్రియులారా,
ఎహెచ్కేలు ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాడంటే తన సేవ ప్రారంభంలోనే దేవుని పరిశుద్ధతను గ్రహించాడు కాబట్టి. అతడు తన జీవితాన్ని దేవుని కొరకు మనుషులను ప్రేరేపించడం అనే సేవకు అంకితం చేసుకున్నాడు. ఇక ఎహెచ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. నరపుత్రుడా, ఇశ్రాయేలీలు పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము. ఈ తీర్పు దేశం మొత్తం మీదకు రాబోతుంది. మనం ఇంకా ముందుకు కొనసాగుతూ ఎహెచ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. ఇశ్రాయేలీల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనం చేసేదను. ప్రియులారా, పర్వతం అనే మాట లేఖనాల్లో అలంకార రూపకంగా ఉపయోగించినట్లయితే ప్రభుత్వాన్ని సూచిస్తుంది. కానీ అది అక్షరార్థంలోనా లేక అలంకార రూపకంగా ఉపయోగించబడిందో లేదో ముందుగా నిర్ధారించుకోవాలి. ఎహెచ్కేలు ఈ భూమి గురించి అనగా ఆ మంచి పాత గట్టి దృఢమైన నేల గురించి మాట్లాడుతున్నాడని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. అక్కడ చాలా మురికి ఉంది. మీ ఉన్నత స్థలములను నాశనం చేసేదను అని అంటున్నాడు. అనగా ఆ దేశంలో ప్రతి విధమైన చెట్టు క్రింద ఒక అన్య దేవతల బలిపీఠం ఉండేది. దాని చుట్టూ అత్యంత అనైతిక కార్యకలాపాలు జరుగుతుండేవి. ఇది అజ్ఞానులైన అన్యజనులు చేసేది. కానీ ఇప్పుడు ఈ దేశ ప్రజలు, దేవునిచే ఏర్పరచబడిన ప్రజలు తమను తాము అదే విగ్రహారాధనకు అర్పించుకుంటున్నారు. దేవుడు వారితో ఇలా అంటున్నాడు, మీ మీదకు తీర్పు రాబోతుంది. ఇక ఎహెచ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం. మీ బలిపీఠములు పాడైపోవును, సూర్య దేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములవును. మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతం చేసేదను. ఇశ్రాయేలీల కళేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయుదును. జర్మనీలోని యూదులు హిట్లర్ వంటి వ్యక్తి వైపు తిరగడానికి బదులుగా ఎహెచ్కేలు గ్రంథాన్ని చదివి ఉండకపోవడం చాలా విచారకరం. ప్రారంభంలో దేశం మొత్తం అలాగే చేసింది. ఇశ్రాయేలు జీవమున్న నిజమైన దేవుని వైపు తిరిగి మనుషులతో ఆయన వ్యవహరించే పద్ధతిని తెలుసుకోవాల్సింది. నా ప్రియ మిత్రమా, నీవు దేవుణ్ణి చులకనగా, వ్యర్థంగా, విలువలేని వస్తువుగా చూడకూడదు. తీర్పు తప్పకుండా వస్తుంది. ప్రతి దేశం ప్రపంచానికి శాంతిని తీసుకురావడానికి కృషి చేస్తుంది. కానీ వారి సొంత సమస్యలను పరిష్కరించడానికి బదులుగా ఆ సమస్యలు ఇంకా పేరుకుపోతూనే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు పొడుగాటి తెల్లని గడ్డం కలిగి మేఘం మీద కూర్చొని మొసలి కన్నీళ్లు పెట్టుకునే వృద్ధుడని మీరు అనుకుంటున్నారా? ప్రియమిత్రమా, దేవుడు పరిశుద్ధుడు. 1వ అధ్యాయంలో ఎహెచ్కేలు పరిశుద్ధుడైన దేవుని దర్శనాన్ని చూశాడు. ఆ చక్రాల్లోని లోపల చక్రాలు అతని ఉద్దేశాలను నెరవేర్చడానికి ముందుకు సాగే దేవుని ప్రభావంని చూపిస్తున్నాయి. మరియు అగ్ని, సుడిగాలి మనము నివసించే ఈ భూమిపై దేవుడు తీర్పు తీర్చడానికి చర్య తీసుకుంటాడని చూపిస్తున్నాయి. ఈ విధంగా దేవుణ్ణి అర్థం చేసుకోవడం చేదుగా ఉండవచ్చు. కానీ ఒక డాక్టర్ మనకిచ్చే చేదు మాత్రలు మనకు సహాయం చేస్తాయి. మనము ఈ చేదు మాత్రను మింగాలి. మనము పరిశుద్ధుడైన దేవునితో వ్యవహరిస్తున్నాం. ఆయన ఎన్నటికీ తప్పు చేయలేడు. మనమే తప్పు చేస్తున్నాం. మీరు దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు ఇలా అంటున్నాడు, నేను ఇశ్రాయేలును తీర్పు తీర్చబోతున్నాను. మరియు అంత సులభంగా ఉండబోదు. ఇశ్రాయేలు తమ తప్పును అంగీకరించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని నేను నమ్ముతుంటున్నాను. ఇక ఎహెచ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చేదను. ప్రియులారా, గమనించారా? ఈ ప్రజల్లో కొంతమంది దేవునికి నమ్మకంగా ఉన్నారు. దేశం మొత్తము
దేవుని నుండి దూరంగా వెళ్ళింది. కానీ విశ్వసనీయమైన శేషిత జనాంగం ఉంది. ఇది నేటి సంఘానికి కూడా వర్తిస్తుంది. సంస్థాగత సంఘంలో ఎక్కువ భాగము ఉదారవాదం చేతుల్లోకి వెళ్ళింది. కానీ దేవుని ప్రజలు ఇంకా చాలామంది మిగిలి ఉన్నారు. దేవుడు విశ్వసనీయమైన వారిని గమనిస్తూనే ఉన్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతుకమైన వ్యభిచార మనసును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా, చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకొని తామనుసరించిన హేయ కృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు. ప్రియులారా, చెరపట్టబడ్డ వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకొని అనే మాటను గమనించారా? ఇంతకీ ఈ శేషిత ప్రజలు ఏమి చేయబోతున్నారు? వారు దేవునికి సాక్షులుగా ఉండబోతున్నారు. నన్ను విసర్జించిన విశ్వాసఘాతుకమైన వ్యభిచార మనసును అనే మాటను కూడా మనం ఇందులో గమనిస్తాం. వారి వ్యభిచార హృదయాన్ని విరగొట్టినప్పుడు అది నా నుండి దూరమైపోయింది అని ఈ మాటలను అనువదించడం మంచిదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. వారు ఆయనకు చెందిన ప్రజలు, కానీ వారు వ్యభిచారం చేశారు, ఆధ్యాత్మిక వ్యభిచారాన్ని చేశారు. క్రీస్తు తన నిజమైన సంఘాన్ని ఈ లోకం నుండి తీసుకువెళ్ళిన తర్వాత మిగిలిపోయే సంస్థాగత సంఘాన్ని కూడా ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో వ్యభిచారిణి అని పిలుస్తారు. అది దేవుని వాక్యంలోని అత్యంత భయంకరమైన అధ్యాయం. అది ఒక భయానకమైన దృశ్యాన్ని కనపరుస్తుంది. తామనుసరించిన హేయ కృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే అసహ్యించుకొనొచ్చు అనే మాట, ఇది తీర్పు యొక్క ఫలితాల్లో ఒకటి. కానీ ఈ ఫలితాన్ని మనము ప్రస్తుత ప్రపంచంలో చూడము. దీని అర్థము కేవలము మరింత గొప్ప తీర్పు రాబోతుంది మరియు ఆ తీర్పు మహాశ్రమల కాలంలో వస్తుంది అని అర్థం. ఆ సమయంలోని ప్రజలు దేవుని తీర్పును బట్టి తమ నాలుకలు కొరుక్కుంటారు. ఆ సమయంలో గొప్ప పశ్చాత్తాపం రాబోతుంది అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆ గుంపులో అటువంటిది ఏది కూడా జరగదు. యెహెజ్కేలు కాలంలో తమను తాము అసహ్యించుకున్న వారు ఉన్నారు. వారు పశ్చాత్తాపడ్డారు, ఎందుకంటే వారు ఇంకా దేవునికి దగ్గరగా ఉన్నారు. ఇది దేవుని ప్రజల విషయంలో ఎల్లప్పుడూ నిజం. మీరు అపవాదికి దాసులైనప్పుడు మిమ్మల్ని మీరు ద్వేషించుకోకపోతే మీరు దేవుని ప్రజల్లో ఒకరు కాదు. ఇక యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు, ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఈ మాట ఈ అధ్యాయంలో 3 సార్లు చెప్పబడింది మరియు ఇది తీర్పు యొక్క మరొక ఫలితం. ఇది కూడా మన కాలంలో జరుగుతున్నట్లు మనం చూడం. దేవుని చేతిని గుర్తించడానికి బదులుగా ప్రజలు ఆయన లేనే లేడు అని చెప్తున్నారు. ఆయన ఉంటే ఎల్లప్పుడూ వారికి సహాయం చేస్తాడని వారు వాదిస్తున్నారు. ఆయన లేనే లేడు అనే ఈ ఆలోచన మనకు ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు పాపానికి తగిన తీర్పు తీరుస్తున్నాడు. ప్రజలు దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. వారు తీర్పు తీర్చే దేవుణ్ణి కోరుకోరు. అలాగైతే మనము కోరుకున్న విధంగా ఇష్టమైన రూపంలో ఒక తీర్పు తీర్చని దేవుణ్ణి తయారు చేసుకోవచ్చు. కానీ పరిశుద్ధుడైన దేవుడు ఎప్పటికీ అలాగే ఉంటాడు. ఆయన దూరంగా వెళ్ళిపోవాలని మీరు ఆశించవచ్చు, కానీ ఆయన వెళ్ళడు. ఆయన తన తీర్పును తీర్చడం కొనసాగిస్తూనే ఉంటాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టూను ఎత్తైన కొండలన్నిటి మీదను సకల పర్వతముల నడికొప్పుల మీదను పచ్చని చెట్ల క్రిందను పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపము వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతులయ్యుండు కాలమున నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ప్రియులారా, హిట్లర్ కాలపు హింస అనేక అద్భుతమైన యూదులను దేవుని వైపునకు నడిపించింది. దాని ఫలితంగా ఈరోజు యూరోప్లో
విశ్వాసుల యొక్క ఒక గొప్ప సమాజాన్ని మనము చూడగలుగుతున్నాం. మనము వారి గురించి మర్చిపోతాం మరియు వారి గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం. తన తల్లిదండ్రులు మరణించిన ఒక అమ్మాయి ఆ భయంకరమైన అనుభవం ఆమె రక్షణకు సాధనమైందని ఆమె గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చింది. ప్రియులారా, మనము దేవుని హస్తాన్ని గుర్తించాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన తన సొంత కుమారుణ్ణి దాచుకొనక ఆయన మన కోసం పాపముగా మారినప్పుడు ఆయన్ని మరణించడానికి అనుమతించాడు. అలాంటప్పుడు ఈ లోకంలోని పాపులు మాత్రము దేవుని తీర్పు నుండి తప్పించుకుంటారని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా ఈ వచనంలో కట్టిన బలిపీఠంల చుట్టూను ఎత్తైన కొండలన్నిటి మీదను అనే మాటను చూస్తాం. దేవుడు ఆ దేశ ప్రజలను ఎందుకు తీర్పు తీర్చాడో వివరిస్తున్నాడు. నా ప్రియమిత్రమా, దేవుని తీర్పు ఇంకా ఆ దేశంపై ఉంది. చాలామంది దానిని పాలు తేనెలు ప్రవహించు దేశంగా చెప్పడానికి ఇష్టపడతారు. మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఇది ఈరోజు పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు. ప్రజలు ఆయన వైపు తిరగడం లేదు మరియు ఆయన తీర్పు ఇంకా ఆ ప్రజలపై ఉంది. నేటి అధ్యాయంలో భాగంగా చివరగా యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యం కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. దిబ్లాతు వైపు ఉన్న అరణ్యం గురించి నాకు అంతగా తెలియదు, కానీ ప్రస్తుతము యెరూషలేము మరియు యెరికో మధ్య ఎలా ఉందో నాకు తెలుసు. అలాంటి ప్రదేశంలో ఎవ్వరు కూడా అక్కడ భూమిని కొనడానికి ఆసక్తి చూపరు. ఒకవేళ అది వారి భద్రతకు సంబంధించిన అంశం గనుక కాకపోతే ఇశ్రాయేలు వారు ఆ నిర్జనమైన భూమిని అరబ్బులకు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవారని నేను అనుకుంటున్నాను. నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. మరొకసారిగా మనం చూస్తున్నాం, ఇది ఆయన తీర్పులోని గొప్ప ఉద్దేశాల్లో ఒకటి. ప్రియ సహోదరుడా, సహోదరి, ముమ్మాటికి ఈ సందేశంలోని మాటలు ఎంతో సత్యమైనవి. వీటి యందు విశ్వాసం ఉంచి ఆధ్యాత్మిక జీవితంలో బలపడగలవు. అటు కృప దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. యెహెజ్కేలు తన వస్త్రం కొంగులో కట్టుకున్న కొన్ని వెంట్రుకలు ఎవరిని సూచిస్తున్నాయి? యెహెజ్కేలు తన వస్త్రం కొంగులో కట్టుకున్న వెంట్రుకలు ఎవరిని సూచిస్తున్నాయి? 1. ఖడ్గము ద్వారా హతమయ్యేవారిని. 2. నగరానికి తిరిగి వచ్చే కొద్దిమందిని. 3. అగ్నిలో నాశనమయ్యేవారిని. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. ఈ అధ్యయనానికి సంబంధించి లేదా మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని, మీ అభిప్రాయాలను, మీరు పొందిన మేలులను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధి మీకు తోడైండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.